హాయ్ ఫ్రెండ్స్, మనందరము మన ఇళ్ళలో కేబుల్ టీవీలను కనెక్షన్స్ తీసుకున్నాము. అవి సిటీ కేబుల్ కావచ్చు, లేదా ఇతరతర డిటిహెచ్, ఎయిర్టెల్, సన్ డైరెక్ట్, ఎయిర్టెల్ టీవీ, ఈ విధంగా ఎన్నో రకాల ప్యాకులు ఆపరేటర్స్తో మనం లింక్ అయ్యి ఉండి ఇంట్లో కేబుల్ టీవీలను చూస్తున్నాం. అయితే ఈ కేబుల్ టీవీలకు వచ్చే బిల్లు అతడు ఏవైతే ఛానల్స్ ప్రసారం చేస్తున్నాడో అన్ని ఛానల్స్ కలిపి బిల్లు రావడం జరుగుతుంది. అందులో మనం అసలు చూడని ఛానల్స్ కూడా ఉంటాయి. ఆ చూడని ఛానల్స్ కూడా మనం బిల్లు కడుతూ ఉన్నాం. అయితే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వము ఒక స్కీమ్ తెచ్చింది. అదేంటంటే మనం ఏ ఛానల్స్ చూస్తున్నామో ఆ ఛానల్స్కి బిల్లు కట్టే విధంగా ఒక స్కీమ్ తెచ్చింది. ఆ విధంగా మనకు ఆపరేటర్స్ అవకాశం ఇవ్వాలి. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఛానల్స్నే వాళ్ళు ప్రసారం చేయాలి. మనము చేసుకున్న ఛానల్స్ వాళ్ళు బలవంతంగా మన మీద ప్రసారం చేసి వాటి బిల్లు వేయడానికి వీలేదు. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రై ఒక కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మన ఫోన్లోనే మనం అనుకున్న ఛానల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మన టీవీలో మనం చూడవచ్చు. మనకు అవసరం లేని ఛానల్స్ మనము తీసివేసుకోవడం వల్ల, ఆ విధంగా తీసివేసుకోవడం వల్ల మనకు అనవసరమైన ఖర్చు తగ్గుతుంది. మన కేబుల్ బిల్ మన చేతిలోనే ఉంటుంది. ఆపరేటర్ తన ఇష్టం వచ్చినట్టుగా ఛానల్స్ వేసి 300 కట్టాలి, 400 కట్టాలి, 500 కట్టాలి అనే విధంగా లేకుండా మనము మాత్రమే ఆ యొక్క బేసిక్ ప్యాక్ మనకు చూసే ఛానల్స్ కొన్ని యాడ్ చేసుకొని మనం ఒక ప్యాక్ తయారు చేసుకోవాలి. లేదా మన తక్కువ ధరలో మనకు అనుకూలమైనటువంటి వాటిలో మనకు క్వాలిటీ ఉండి హెచ్డి ఛానల్స్ కావాలంటే ఆ ప్యాకేజ్ మనము అన్నీ కూడా చూసుకొని మన ఇష్టం వచ్చిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే దాన్ని మళ్ళీ మార్చుకునే అవకాశము ఈ యాప్ మనకు ఇస్తుంది. ఈ యాప్ ఒక 2-3 రోజుల క్రితమే విడుదల అవ్వడం జరిగింది. ఆ యాప్లో మనం ఏ విధంగా లాగిన్ కావాలి, మన టీవీకి సంబంధించినటువంటి ఛానల్స్ ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి, మన యొక్క బిల్లు ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఇక అంతకంటే ముందుగా మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు నొక్కండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే ఏ విధంగా ఛానల్స్ యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి. ఇక ఆలస్యం చేయకుండా మన విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా మనము ఈ ఛానల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం ఇక్కడ ట్రై యాప్ అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుంటే మనకు డాష్బోర్డ్ పైన ఈ విధంగా యాప్స్ అన్నీ కనిపిస్తాయి. దీంట్లో ట్రై ఛానల్ సెలెక్టర్ అనే ఒక యాప్ కనిపిస్తుంది. మీకు ట్రై ఛానల్ సెలెక్టర్ అనే యాప్ కనిపిస్తుంది. దాన్ని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాప్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఫోన్లో, కాబట్టి అది నాకు ఓపెన్ అని కనిపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోకుంటే దాంట్లో ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఛానల్ యాప్ డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎయిర్టెల్, ఏసియా నెట్, డిటిహెచ్, డిష్ టీవీ, హచ్వే, డిజిటల్, ఇన్ డిజిటల్, సిటీ నెట్వర్క్, టాటా స్కై, ఈ విధంగా ఈ ఛానల్స్ అన్ని గుణకంగా మనం ఏ నెట్వర్క్ అయితే వాడుతున్నామో ఆ నెట్వర్క్ ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. నేను డిటిహెచ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మనము క్రింద కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ కావడానికి 1, 2, 3 రకాల ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే మీరు ఇంతకుముందే మీ మొబైల్ నెంబరు మీ కేబుల్ ఆపరేటర్కు ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకుని ఉండుంటే ఆ మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు, లేదంటే మీ సబ్స్క్రైబర్ ఐడి అని చెప్పి మీకు ఉంటుంది. ఆ సబ్స్క్రైబర్ ఐడి ద్వారా కావచ్చు, లేదా సెట్ టాప్ బాక్స్ నెంబర్, మీ సెట్ టాప్ బాక్స్ పైన ఉన్న నెంబర్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. నేనైతే ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. లాగిన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత కంటిన్యూ ఇచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది మన మొబైల్కు.
ఆ రిజిస్టర్ మొబైల్కు ఏదైతే నెంబర్ మీరు ఆపరేటర్కు దగ్గర రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అదే మొబైల్ నెంబర్కు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి వెరిఫై క్లిక్ చేయగానే ప్రస్తుతం మన మన కేబుల్ ఐడి పైన ఉన్నటువంటి సబ్స్క్రైబర్ ఐడి పైన ఉన్నటువంటి ఛానల్స్ ఏంటి, ప్యాకేజెస్ ఏంటి, అమౌంట్ ఎంత, నెలవారీ అమౌంట్ ఎంత, ఇంకా ఎంత అమౌంట్ మిగిలి ఉంది అనే విషయం మనకి ఇక్కడ డాష్బోర్డ్ పైన కనిపిస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ వ్యూ మై ప్లాన్ అండ్ పైన క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్ వెల్ వి డౌన్లోడ్ ద ఆఫరింగ్స్ కొంత సమయం తీసుకుంటుంది. ఈ విధంగా మీకు డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తే ప్రస్తుతం మీ ఛానల్లో ఉన్నటువంటి మీ సెటాప్ బాక్స్లో ఉన్నటువంటి ఛానల్స్ బక్వెట్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ పైన ఉన్నటువంటి రిజిస్టర్ అయినటువంటి సెటాప్ బాక్స్లో లింక్ అయినటువంటి ఛానల్స్ మరియు బక్వెట్స్. వీటిని తీసివేసుకోవాలంటే ఎర్ర కలర్లో ఉన్నటువంటి ఇంటూ మార్క్ పైన క్లిక్ చేస్తే అవి వెళ్ళిపోతాయి. యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్లస్ మార్క్ పై వీటిపైన యాడ్ చేసుకోవాలనుకుంటే అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకు కరెక్ట్గా మన భాషలోనే ఉన్నటువంటి ఛానల్స్ ఎంచుకోవాలంటే ఫిల్టర్ పైకి రండి. ఫిల్టర్ పైన క్లిక్ చేసి సెర్చ్లో లాంగ్వేజ్ తెలుగు క్లిక్ చేసుకోండి. క్వాలిటీ బోత్ హెచ్డి అండ్ ఎస్డి ఛానల్ ప్యాకేజ్ ఆల్ అంటే ఆల్ వస్తాయి. బేస్ ప్యాకే కావాలంటే బేస్ ప్యాక్ పైన క్లిక్ చేసుకుంటే ఓన్లీ బేస్ ప్యాకే వస్తుంది. లేదా అదర్ బక్వెట్స్ కూడా కావాలనుకుంటే అన్నీ కావాలనుకుంటే అన్నీ క్లిక్ చేసుకోండి. లాంగ్వేజ్ తెలుగు అనుకున్నాం కదా, తెలుగు ఓకే క్లిక్ చేశాను. అన్నీ క్లిక్ చేసిన తర్వాత అప్లై క్లిక్ చేయండి. ఇప్పుడు తెలుగుకు సంబంధించినటువంటి అన్ని ప్యాకేజీలు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రీ ఛానల్స్తో సహా ఫ్రీ ఛానల్స్, పెయిడ్ ఛానల్స్, హెచ్డి ఛానల్స్, వేటి రేట్ ఎంత అని ఇండివిజువల్ ఛానల్స్ కనిపిస్తున్నాయి. బక్వెట్స్ కావాలంటే ఇంకా క్రిందికి వెళ్తే ఇక్కడ నుండి బక్వెట్స్ కనిపిస్తున్నాయి. బిఎస్టీ ఆల్ సౌత్, ఇలా కన్నడ, మలయాళం, బిఎస్టీ తెలుగు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అని చూపిస్తుంది. లేదా మెగా తెలుగు హెచ్డి ప్యాక్ 156 రూపాయలు, మెగా తెలుగు 115 రూపాయలు, ఇలా ఆల్ సౌత్ హెచ్డి వాల్యూ, స్టార్ ఆల్, ఈ విధంగా మనం అనుకున్న ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఉన్నటువంటి ఛానల్స్ లిస్ట్ కూడా ఆ బక్వెట్ పైన క్లిక్ చేస్తే అందులో ఉన్నటువంటి ఛానల్స్ లిస్ట్ ఏ ఛానల్స్ వస్తాయో ఆ బక్వెట్లో గుర్తుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది స్టార్ ఆల్ సౌత్ వాల్యూ 4 అనే బక్వెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అందులో వచ్చే ఛానల్స్ అన్ని ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఏ ఛానల్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, స్టార్ హిందీ తెలుగు హెచ్డి ప్రీమియం అంటే హిందీ తెలుగు రెండు చూసే వాళ్ళ కొరకు హెచ్డి ప్రీమియం ఇది. దీంట్లో వచ్చే ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీంట్లో నుంచి కూడా ఏమైనా తీసేసుకోవాలంటే కూడా మనం తొలగించుకోవచ్చు. రైట్ క్లిక్ మార్క్ తీసేస్తే వెళ్ళిపోతుంది. అయితే ఈ వైట్ కలర్లో కనిపిస్తున్నటువంటి బొకేలలో మనము ఛానల్ అవసరం లేకుంటే తీసివేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా రైట్ క్లిక్ మార్క్ తీసేస్తే మనకు ఛానల్ రాకుండా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి బొకేలలో ఆ విధంగా ఛానల్ తీసి వేయడానికి వీల్లేదు. ఆ బొకేలో ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ చూడాల్సిందే. మన యొక్క బడ్జెట్ను బట్టి, మన ప్లాన్ను బట్టి మనకు కావాల్సినటువంటి ఛానల్స్, మన క్వాలిటీ, మనం హెచ్డి ఛానల్స్ చూడాలంటే హెచ్డి ఛానల్స్, ఎస్డి ఛానల్స్ చూడాలనుకుంటే ఎస్డి ఛానల్స్, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్, తెలుగు అంటే తెలుగు, హిందీ అంటే హిందీ తెలుగు కలిపి, లేదా హిందీ కన్నడ, హిందీ తమిళము, తెలుగు కన్నడ, తెలుగు తమిళము, తెలుగు మలయాళము, ఇలా ఏ మిక్స్ బొకేస్ అయినా మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా అన్ని నేను ఇప్పుడు చూపిస్తుంది DTH ఆపరేటర్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి బొకేలు మనకు కాంబో ఆప్షన్లు మనకు కనిపిస్తున్నాయి. మీరు సన్ డైరెక్ట్ లేదా సిటీ కేబుల్ ఏది సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్నటువంటి బొకేస్ అన్ని మీకు కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకొని మీకు మీ బడ్జెట్ను బట్టి మీ యొక్క కేబుల్ ప్యాకేజ్ని తయారు చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని వాటిని మనము
సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే మీకు అవి మీ యొక్క సబ్స్క్రైబ్ ఐడికి యాడ్ అయిపోతాయి. ఆ ఛానల్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఎంత అమౌంట్ బిల్లు అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ బిల్లు మీరు అనుకున్నంత ఉందా లేదా అని చూసుకొని మళ్ళీ దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఎంత ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఛానల్స్ రిమూవ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవాలన్నా చేసుకొని మనం నెలవారీ బిల్లు మన చేతుల్లోనే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మన ఛానల్స్ ఏవైతే చూస్తున్నామో ఆ ఛానల్స్కే మనం బిల్లు కట్టి మన బడ్జెట్ను మన చేతిలో ఉంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.